బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరిపిన విజిలెన్స్ శాఖ నివేదికను సిద్ధం చేసింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. హెచ్సీఏ సెక్రటరీ ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ పై ఒత్తిడి తీసుకువచ్చినట్లుగా నిర్ధారణ చేసింది. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సీఏ ఇబ్బందులకు గురి చేసినట్లుగా నిర్ధారించింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10% టికెట్స్ ను ఫ్రీగా ఇస్తున్నప్పటికీ హెచ్సీఏ సెక్రటరీ శాంతించలేదు. మరో 10% టికెట్స్ కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు. ఫ్రీగా 10% టికెట్స్ ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు. హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ ఒప్పుకుంది. తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది. ఎస్ఆర్హెచ్ టికెట్స్ ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేశారు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేసేసింది. ఎస్ఆర్హెచ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లుగా విజిలెన్స్ నివేదికలో నిర్ధారణ అయింది. దీంతో విజిలెన్స్ శాఖ హెచ్సీఏ పై చర్యలకు సిఫార్సు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఇప్పుడు విచారణ జరిపిన విజిలెన్స్ శాఖ ఒక నివేదికను కూడా సిద్ధం చేసింది. ఈ నివేదికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ నివేదికలో ఏముంది? 10% టికెట్స్ కావాలి అంటూ కూడా ఇబ్బంది పెట్టినట్టుగా నిర్ధారణ ఏంటో తెలుస్తోంది. అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విషయంలో కొన్ని సంచలన విషయాలు కూడా బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది. ఒక ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వానికి పంపినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో ఈ విచారణ జరిగింది. అయితే హెచ్సీఏ సెక్రటరీ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకున్నట్లు కూడా ఈ విచారణలో నిర్ధారణ అయినట్లుగా కూడా తెలుస్తుంది. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని అనేక రకాలుగా మ్యాచ్ల సందర్భంగా కూడా ఇబ్బందులకు గురి చేసినట్లుగా కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే 10% టికెట్లను ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ కు ఫ్రీగా ఇస్తోంది. అయితే మరో 10% టికెట్లను ఎట్లాంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పి ఇటు ఫ్రాంచైజీ యాజమాన్యం పైన సెక్రటరీ ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న పరిస్థితి. అయితే 10% టికెట్లను కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పలుమార్లు కూడా కొంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేయడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలోనే ఈ వివాదం అనేది ఇంకా పెరిగింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లను ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే మాత్రం దాన్ని కొనుగోలుకు సంబంధించిన విషయంలోనే మేము అనుమతిస్తామని చెప్పి అటు తేల్చి చెప్పడంతో కొంత మ్యాచ్లు జరుగుతున్న సందర్భంలో అనేక రకాల ఇబ్బందులకు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం అంశం పైన కూడా ప్రాథమికంగా ఖచ్చితంగా టికెట్ల విషయంలో ఇబ్బందులు గురి చేయడం, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని ఇటు మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో కూడా కొన్ని గ్యాలరీలకు తాళాలు వేసే అంశంలో కూడా ఇబ్బందులకు గురి చేయడం, ఇంకా ఇతర రకాల కూడా ఇబ్బందులకు గురి చేసినట్టుగా కూడా కొంత ప్రాథమికంగా ఈ నివేదికలో కూడా విజిలెన్స్ పేర్కొన్న పరిస్థితి. మరి ఈ నివేదిక అనంతరం కూడా కొన్ని కీలక అంశాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో హెచ్సీఏ పైన తదుపరి చర్యలకు కూడా విజిలెన్స్ ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా కొంత సన్ రైజర్స్ ని ఇబ్బందులకు గురి చేస్తారు. తాను అడిగిన వ్యక్తిగతంగా తనకు 10% టికెట్లు అడిగిన నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా ఇదంతా ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా విజిలెన్స్ దర్యాప్తులో విచారణలో తేలిన నేపథ్యంలో ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సో హెచ్సీఏ పైన ఇబ్బందులకు గురి చేసినటువంటి హెచ్సీఏ ప్రతినిధుల పైన కూడా తదుపరి చర్యలకు విజిలెన్స్ ఆదేశించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సతాజ్. రైట్, థాంక్యూ సాగర్.